ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి అప్పటికే ఒక సంసార బంధాలు ఇవన్నీ ఏర్పడి ఉంటాయి కదా గురుగారు? ఉన్నాయి తప్పులేదు. ఇది ఎంత ఏంటంటే చాలా మంది అనుకుంటే ఏంటంటే విడిచిపెట్టేసి కొండ గుహల్లోకి వెళ్ళిపోయేది కాదు విద్యది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు గృహస్థు, ఆ గృహస్థుడికి ఇచ్చారు, చెప్పారు. అలాగే అందరు కూడా గృహస్థులకే చెప్పాలి. అసలు అక్కడ సన్యాసం తీసుకుని వెళ్ళే వాళ్ళకి వాళ్ళు అన్ని వదిలిపెట్టారు, వాళ్ళకి చెప్పడం అక్కర్లేదు. గృహస్థులుగా ఉండి గృహస్థులకి చెప్పి వాళ్ళకి ఆ గైడ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ దశలోకి వచ్చిన తర్వాత, ఈ విద్యలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి గురుగారు? అదే చెప్తున్నాను కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే అర్థం ఏంటి? శరీరం నేను అనుకుంటే నా లోపల ఉచ్ఛ్వాసాలు నడుస్తుంటాయి. నీవు ఒక దశకు వెళ్ళిపోయిన తర్వాత ప్రాణమే నేనైనప్పుడు అది ఉచ్ఛ్వాసమో నిశ్వాసమో ఏమిటి? ప్రాణమే నేనైనప్పుడు అది ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది వేరే తెలుస్తుందా? అదే జీవన్ముక్త దశ. ఆ జీవన్ముక్త దశలో ఏంటంటే శ్వాస అనేది ఆడుతుంది, కానీ అలా ఆడుతుంది. పూర్తిగా అరిచిపోతే అదే విదేహముక్తి. అంటే నిశ్వాసం అనేది బాగా తగ్గిపోతుంది అంటారు. బాగా తగ్గిపోవడం ఏంటి? మీకు ఇంకోటి చెప్తాను. మనసును స్వాధీనం చేసుకునేది ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తుండగా మనసు స్వాధీనం అయితే ప్రాణాయామం అటు కూడా మనసుకు లోపడిపోతుంది. అంటే ఇప్పుడు నేనే ప్రాణాయామం చేయట్లేదు కదా మీకు దృష్టిలో. నేను చేయనట్టున్నాను చేయనట్టుగానే ఉన్నారు నాతో మాట్లాడుతున్నట్టు, కానీ నేను నా స్థితి ఎలా ఉంది? మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది, మా ప్రాణం అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది. అది చెప్పినట్టు మనం వినాల్సిందే. అది అంటే అరిషడ్ వర్గాలని ఏ విధంగా మనం జయించాలి గురుగారు? ఇవన్నీ బయటవి ఏంటంటే మైండ్ అనేది వీక్ అయిపోతే, దానికి ఇంద్రియానికి వశం అయిపోతే అవి ఇవి కావాలనుకుంటుంది. నీకు లోపలికి వెళ్ళిపోతుంటే ఏంటి అవన్నీ కావాలనిపిస్తుందా? దానికి గురువు గారు ఉదాహరణ చెప్పారు ఏంటంటే, డాక్టరు 104 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు నీకు ఇంకో కోరిక ఉంటుందా అని అడిగారు. అవును. ఇప్పుడు ఆ జ్వరం వచ్చేంత నీకు ఉంటే కోరికలు ఉంటాయి, అది కిందకి తగ్గిపోతే నీకు అవి కావాలి ఇవి కావాలనుకుంటావు. ఓర్ధరేతం పైకి. ఏంటంటే ఇప్పుడు కాదు గృహస్థులకని నేను చెప్పేది ఏంటంటే, ఒక దశ వరకే ఈ సంసారం పిల్లలని పైకి వెళ్ళి గురువుని ఆచరించు. అది ఊర్ధరేతంలో మొదలు పెడితే నువ్వే నైష్టిక బ్రహ్మచారి. ఏంటి ఎవరు వచ్చినా సరే నీకు చలనం ఉండదు, ఎందుకంటే వాయు స్వాధీనం అవుతుంది. అయినప్పుడు అంతా అక్కడే ఉంటుంది. అప్పుడు సన్యాసి లేదు, గృహస్థు లేదు, అందరూ ఒకటే. రేతస్సు ఊర్ధ్వంగా వెళ్ళినప్పుడు ఆ వాయు ద్వారా జరగాలి. ఇప్పుడు మన ఇది ఎంత దేనికి? వాయు దేనికి? ఇవన్నిటిని నిగ్రహించడానికే. అది ఎప్పుడైతే లోపల ఎక్కడి నుంచి పొట్టలోకి వచ్చిందంటే ఇవన్నీ ఉంటాయి. అది ఈ పంచవాయువులు అంటే, ఇవి పంచవాయువులు అంటే ప్రాణాపాన వ్యాయామ దాన సమాధి. ఇవన్నీ ఏంటంటే మన శ్వాస కిందకి వచ్చినప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఏంటి ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది. ఇప్పుడు ప్రాణం అంటే శ్వాస కలుగు చేస్తుంది, అపానం అంటే మలమూత్ర విసర్జన చేస్తుంది, వ్యానం అంటే రక్త ప్రసరణ, సమానం అంటే రక్త ఆహారం తిని జీర్ణం అవడం, ఉదాహరణ అంటే వినాద గ్రంథుల్లో అది. ఈ ఒకే ప్రాణం కిందకు వచ్చి పంచ ప్రాణాలు అయింది పంచవాయువు. నువ్వు ఎప్పుడైతే మీదకి లేవో అన్ని గడిచిపోతాయి, ఏకమవుతాయి. ఒక చేపల వేట వేసేవాడు ఆ వలని వీళ్ళకి విసిస్తాడు, ఆ విసిరేటప్పుడు అంత వ్యాప్తం అయిపోతుంది. కానీ సెంటర్లో తాడు ఉంటుంది. ఏంటి ఆ తాడులు అవుతుంటే ఇవన్నీ ఏమవుతాయి? ఒకసారి కూడిపోతుంటాయి. అలాగే పంచ ప్రాణాలు ఏకమవుతాయి ప్రాణాయం చేసే వారికి. అదే సిద్ధ విద్యనే 4-5 రకాలుగా చెప్తున్నారు కదా గురు. 4 రకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు. ఇన్ని రకాలు లేవు, ఇన్ని ప్రాణాయామాలు లేవు, ఏమీ లేవు. తూచా తప్పకుండా గురువు మార్గంలో ఉండి సరైన సాధన చేసిన వాడికి ఒకటే మార్గం. ఇన్ని రకాలు లేవు. అర్థం చేసుకోలేక దానికి అన్ని ఈ మసాలాలు యాడ్ చేసి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అబ్బో ఆయనకి ఒకటే చెప్తాడు, నేను రకాలుగా ఇంకా మసాలా చెప్తాను వినండి అన్నాడు. గంటల తరబడి చెయ్యి. దీని మార్గాలు ఇన్ని మార్గాలు ఎక్కువసేపు చేయడమే మార్గం. ఎక్కువసేపు చేయకుండా కొద్దిగా చేసి అవి ఇవి తింటూ ఇవన్నీ చేస్తుంటే ఎన్నో కావాల్సి వస్తాయి. అవును. ఈ బ్రహ్మ విద్యా సాధనకు సంబంధించినటువంటి ఎన్నో సాధన రహస్యాలు మీరు ఏదైనా గ్రంథ రూపంలో తీసుకొచ్చారా గురుగారు? అదే రాశాను, యోగ ధ్యానం అని ఒక గ్రంథం రాశాను. అది ఇన్ని గ్రంథాలు రాయక్కర్లేదు. గురువు గారి దగ్గర విన్నాను 14 సంవత్సరాలు, సాధన చేస్తూనే ఉన్నాను. అది చేస్తున్నప్పుడు ఒకసారి కోపడ్డారు గురువు గారు, ఇప్పటికి ఒక గ్రంథం రాయాలి కదా అన్నారు. సరే వారు అన్నారు, వారు చెప్పిన నేను వారు గ్రంథాలు రాశారు. యోగామృతం, యోగ జ్ఞాన ప్రకాశిక, జ్ఞానబోధిని, జ్ఞాన సూత్రము, మరి భగవద్గీత, టీకా అన్ని వారు రాశారు. నేను ఇంకేం రాస్తాను?
కానీ నాకు అన్నారు రాయన్న. అప్పుడు నేనేంటంటే గురుస్మరణ చేసుకుంటూ ఉమ్, వారి దగ్గర విన్నది ఉమ్, సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉమ్, శాస్త్రాన్నంతా కూడా ఏంటి ఉపనిషత్తులు, భాగవత పురాణాలను, ఖురాన్, మరి బైబిల్ అన్నింటినీ కోట్ చేస్తూ ఉమ్, ఏంటి నా అనుభవాన్ని జోడిస్తూ ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పి ఒక గ్రంథం రాశాను. ఉమ్, దాని పేరు యోగ ధ్యాన జ్ఞానం. ఉమ్, అది ఒక్కటి చాలు. అది మా గురువు గారు రాసిన, అంటే ఉమ్, రామానంద గురువు గారు రాసింది యోగామృతం, ఉమ్, పరమ గురువు గారు చెప్పిన సిద్ధవేదం, వాటి సారాన్ని ఉమ్. అందరికి అందుబాటులోకి రాశాను. అంతే, నేనే వేరుగా రాసేది కాదు. అది దానిలో సాధనకు సంబంధించి అనే రహస్యం అంతా ఉంది, అంతా ఉంది. అయితే ఉపదేశం పొందిన వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థమవుతుంది. లేకపోతే అది గ్రంథం అనుకుంటారు. ఉమ్. అంటే రహస్యమైన యోగ విద్యను గురుముఖతనే నేర్చుకోవాలి అని ఒక సిద్ధాంతం అవును. ఏదైతే ఉందో అవును. దాన్ని కనుక అందరూ అవునవును. follow అయితే, ఇది ఉమ్, దానికి మీరు రహస్యం అంటే చెప్తున్నాను. ఉమ్, మీకు బజార్లోన ఒక వజ్రం దొరికింది అనుకో, ఉమ్, అది దొరికితే ఎక్కడ పెడతారు? ఉమ్, మన గురువు గారు చెప్పేవారు, ఉమ్. అది దొరికిందంటే ఒక పెట్లు పెడతారు. ఉమ్. ఆ పెట్టు పెడితే ఆ పెట్టిని ఇంకో పెట్లు పెడతారు, ఉమ్, ఆ పెట్టిని ఇంకో పెట్లు పెడతారు. చిలగా అదేంట ఎంత విలువ అంత జాగ్రత్తగా దాచుకుంటాం లేదా. ఉమ్, సో అంత విలువైన విద్య కాబట్టి రహస్యం ఉన్నారు. ఉమ్, కానీ తెలియవలసింది అందరికీ. అందరికీ. అంటే తాళం ఎక్కడ ఉందంటే గురువు దగ్గర ఉంది. అక్కడ వెళ్ళు, ఉమ్, వినయ విద్యలతో ఉండి సేవ చేసి నేర్చుకో. ఉమ్, ఏంటి అహంకారం అనేది అక్కడ పక్కన పడే. ఉమ్, నీకు ఇంకా అహంకారం ఏంటి? ఈ అహంకారాన్ని జన్మలెత్తావు, ఆ. వదిలే, సరెండర్ అయిపో. ఏం పోయింది ఏంటి? అయిపోతే అన్ని వారు చూసుకుంటారు. అది అంటే ఒకసారి ఉపదేశం మీ దగ్గర తీసుకున్న తర్వాత మీ దగ్గర మీ సమక్షంలో ఉండి ఎంతకాలం సాధన చేయాలి గురుగారు? అంటే ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు కదా, వేల మంది. అందరూ నా దగ్గరకు వచ్చారు. ఉమ్, ఈ ఆన్లైన్లోన, తర్వాత జూమ్లో. ఇప్పుడు మనకి ఉషా భారతి గారు, ఆవిడ అమెరికాలో ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆవిడ ఈ అన్నిటికీ వీళ్ళందరికీ స్ట్రీమ్లైన్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రోగ్రాంలు పెడుతుంటారు. ఉమ్, మనకు ఆయుష్లో ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ఉమ్. వస్తుంటారు, వెళ్తుంటారు. ఉమ్, వాళ్ళు అది కూడా ఏంటంటే ఉమ్, వచ్చిన వాళ్ళందరూ సిద్ధి పొందిస్తారని కాదు. ఉమ్, ఎవరు గురువుని నమ్మారు, ఉమ్, ఎవరు గురువుని ఆచరించు, వీళ్ళకి త్యాగబుద్ధి ఎక్కడుంది, ఉమ్. అవన్నీ ఉండబట్టి దానికి ఆ సాధన చెప్తూనే ఉంటాం. అంటే ఆ పురోగతి మీరు గమనిస్తారా గురుగారు వాళ్ళ దగ్గర? ఉమ్, అసలు మాటలను తెలిసిపోతుంది. ఉమ్. పూర్వలా కాదు కదా, అవును. ఇది నిశ్చితం అయిపోయింది. సూక్ష్మం అయిపోయిన తర్వాత అవతల వాడు ఉమ్, ఆ ఎందుకు వచ్చాడు, ఉమ్, ఆ వేసే ప్రశ్న విధానం ఏమిటి, ఉమ్, అవన్నీ ఇక్కడ ఆయన పట్టించుకోం. సరేలే, ఎందుకు వచ్చాడు. ఉమ్. కానీ మీరు ఒకేసారి సూక్ష్మ రూపంలో అనేక మంది శిష్యుల దగ్గర ప్రకటితం అవుతున్నారని మీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అది నేను చెప్పకూడదు. ఉమ్, నేను ఉమ్, ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళ దగ్గర అందరూ ఉంటారు గురువు. ఉమ్. అంటే మాకు ఏదైనా వచ్చిందంటే గురువు గారు కామన్వెల్త్ లో కాదు, కాలిఫోర్నియాలో కూడా ఉంటున్నారు మా దగ్గర కరెక్ట్ అని చెప్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. అది అంటే నేను చెప్పకూడదు. ఉమ్, నేనని కాదు, ఉమ్. నేనంటే నేను మనిషిని కాదు. ఆ. ఎవరైతే సాధన చేస్తూ పైకి లాగుతుంటారో ఉమ్. అక్కడ మనసు ఉంటుంది కదా, అవును. ఆ మనసులోనే గురువు గారు కనబడతారు. ఉమ్, నేనని కానీ నా గురువు గారు కానీ అందరు కూడా ఉమ్, బ్రహ్మ విద్య రహస్యం అదే. ఉమ్, యోగ సాధన చేసే వాళ్ళకి ఆ శ్వాసకి మనసుకి అనుసంధానం అయినప్పుడు ఉమ్, ఆ సంకల్పాల్లో అంతా కూడా గురువు ఉంటారు. ఉమ్, ఒక దశలో సాధన చేసేది నువ్వు కాదు, నేను. అందరం ఏంటంటే నేను ఒక 5-6 గంటలు చేశాను, చేశానని గర్వేకొద్దు. ఉమ్, నడిపించేది ఒక గురు ఉన్నారు, ఉమ్, ఆ వారే చేయిస్తున్నారని నువ్వు వినయితూ ఉండు. ఉమ్. ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఉమ్. అంటే ఎవరైనా కూడా మిమ్మల్ని పూర్తి శరణాగతితో వాళ్ళు ఎక్కడో ఉండి ప్రార్థించి గురుదేవ ఉన్నారు. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఉన్నారు. ఉమ్, అవి మీ దాకా చేరుతాయా? ఇక్కడ నా సంకల్పంలోనే ఉంటారు. ఆ, వాళ్ళ మనసులో నేనుంటాను, ఉమ్, నా సంకల్పం వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆ, దీనికి ఫోన్లు అక్కర్లేదు, లేకపోతే మెసేజ్లు అక్కర్లేదు. ఉమ్, అవన్నీ బ్రహ్మ విద్య. అవును. ఇప్పుడు కుంభమేళలోన ఆ మహాత్ములందరూ ఉమ్, పలానప్పుడు ముహూర్తం అని చెప్పుకొని అందరూ కొనుగోలు ఇచ్చారు. వాళ్ళకేం ఫోన్లు ఉన్నాయా? అవును. వాళ్ళకేం ఫోన్లు ఉన్నాయా? ఉమ్, అలాగే వచ్చేస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఏంటి సూక్ష్మం. ఉమ్, అంతే. ఇది ఆ, బ్రహ్మ విద్యకి మీడియా ఉమ్, ఇవన్నీ ప్రథంలోన ఆ, మీదకి వెళ్ళిపోతుంటే మనసే, ఆ మనసుతోనే కనెక్ట్ అవుద్ది. ఆ. నేను గురువు గారి దగ్గర ఉండేటప్పుడు వారు నా డాక్టర్ రావాలంటే కూడా నేను వచ్చి పడిపోయాను. ఉమ్, నాకు కూడా ఏంటంటే అదే సమయంలో నా ఇక్కడ ఉంటుండగానే గురువు గారు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేవాడు. ఉమ్. అన్నీ అప్పుడు జరుగుతుంది. అండి. అది అంటే చాలా మంది వారు భౌతికంగా లేనప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని అయ్యో మనం ఉండుంటే బాగుండేది వాళ్ళ కాలంలోని అనిపిస్తుంది గురువు గారు. కరెక్ట్ ఆ, కరెక్ట్. అలాంటిది మీలాంటి వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఈ విద్యను అందిపుచ్చుకుంటే ఆ కొరత తీరుతుంది. అది కరెక్ట్ మాటికండి. లేకపోతే రేపు పొద్దున్న అన్న రోజున అయ్యో నాకు నేను ఇంత ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళాను, లేకపోతే సిద్ధి పొందలేదు, ఇవన్నీ నాకు అనవసరం. ఏంటి, నేను నా గురు మార్గంలో ఉన్నాను, సాధన చేస్తున్నాను. ఎవరు ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవుతారు. అంతే అంతే నాకు కావాల్సింది.
ఇంతమంది నేను ఇన్ని లక్షల మందికి నేను ఉపదేశాలు ఇచ్చాను, ఆ అహంకారం కూడా వద్దు. అవును. ఏంటి ఈ నంబర్ కౌంట్ కూడా వద్దు. అదే. గ్రహించిన వాళ్ళు నాకు కావాలి. అంతే. అయితే ఆ గ్రహించే వాళ్ళు తక్కువతో పాటు మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ వల్ల కొంతమంది సమాజం బాగుపడుతుంది. అవును. సమాజం బాగుపడాలి. ఇప్పుడు మీరు కూడా ఎంత కష్టపడి ఎందుకు వచ్చారు? సమాజం కోసం వచ్చారు. అవును. సో మీరంతా నా వంతుకు నేను చేయాలి కదా. అవును.